హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ఇవాళ మా అమ్మ చేతితో చేసిన మామిడికాయ పచ్చడి ఈ వీడియోలో మీకు చూపిస్తానన్నమాట. దీనికోసం ఎల్లిపాయలు, మెంతులు, ఆవాలు లైట్గా మంచిగా ఎండబెట్టుకొని మొత్తం తొక్కు తీసేయాలండి. అండ్ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మా డాడీ మంచి పుల్లటి మామిడికాయలు అయితే కొట్టించారనమాట. సో మీడియం సైజ్ అయితే ఉండాలన్నమాట మామిడికాయ పచ్చడికి. అప్పుడే చాలా ముక్కకి మంచి ఉప్పు కారం అంతా నీట్గా పడుతుంది. సో దాని తొక్కలంతా తీసేసి నీట్గా పెట్టేసుకొని మా మమ్మీ చేస్తుంది కదా, సూపర్ వేస్తుంది మామిడికాయ పచ్చడి, అంతా బాగుంటుంది. సో మనకి 2 years అయినా అలాగే ఉంటుందండి పచ్చడి, చెక్కు చెదరదు అనమాట, అంత బాగుంటుంది. మనకైతే మామూలుగా కొల ఉంటుంది కదా, ఆ కొలతో మీరు ఎంత మామిడికాయలు అయితే అన్ని మామిడికాయలు కొల చేసుకొని పెద్ద గిన్నెలో అయినా టబ్లో అయినా వేసుకొని తగినంత పసుపు, ఉప్పు, కారం, ఆవ మెంతి పొడి, ఇంకా ఎల్లిపాయలు వేసేసుకొని అన్నీ మంచి కలుపుకోవాలన్నమాట. మా మమ్మీ చేసినప్పుడు ఏంటంటే కొల ఉండదండి. సో తను అందాజాగా పెట్టేసి ఆ పెద్ద గిన్నె ఉంటుంది కదా, ఆ దబ్రా, సో ఆ దబ్రాతో పాటు మామిడికాయలు ఎన్ని ముక్కలు అవుతాయో దాన్ని బట్టి మా మమ్మీ వేసేస్తూ ఉంటారనమాట. సో చాలా బాగుంటుంది, ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి మా మమ్మీ మామిడికాయ పచ్చడి పెడుతుంది. సో అద్దరిపోతుందండి, చాలా 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 ఎమ్మిగా ఉంటుంది. సో మా జెషిగాడు కూడా నేనేస్తా అని చెప్పి గోల చేసేసి వాడు కూడా వేసాడు అనమాట. ఇది అనమాట మెంతి పొడి అండి, ఇది కూడా మనం వేసేసుకోవాలన్నమాట. ఆవ పొడి, మెంతి పొడి, అండ్ లాస్ట్కి మనం ఎల్లిగడ్డలు మొత్తం అన్ని ఎల్లిపాయలు మొత్తం తొక్కు తీసేసుకొని ఉంచుకోవాలి. ఎంత ఎల్లిపాయలు వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి. సో నాకు మామిడికాయ పచ్చడిలో ఎల్లిపాయ ఇంకా ఇష్టము. సో ఆ పచ్చడి ఫ్లేవర్ అంతా ఎల్లిపాయ పడుతుంది కదా, అప్పుడు అదిరిపోతుంది అనమాట. సో మేము ఎప్పుడైనా కారం పట్టించుకున్న కారం వేసేస్తామన్నమాట. సో మమ్మీ కూడా అంతే. సో మిరపకాయలు తీసుకొని ఎండపెట్టేసి తొక్కలన్నీ ఒలిచేసి పట్టించుకున్న కారమే వేస్తామండి. సో 3 mangoes, ఆ మిర్చి ఈ మిర్చి పౌడర్ ఉంటుంది కానీ చాలా అస్సలు బాగోదు. అండ్ కొన్ని రోజులకే పచ్చడి అంతా పాడైపోతుంది అండ్ వాసన వస్తుంది. సో మంచి ఆయిల్ కూడా వేయాలన్నమాట. సో మేము కొంచెం కారం గట్టిగా తింటాం కాబట్టి ఫుల్ కారం వేస్తుంది మా మమ్మీ. సో ఆయిల్ కూడా మనం గ్రౌండ్నట్ ఆయిల్ అనేది వేయాలి, చాలా బాగుంటుంది పచ్చడికి, అదే పర్ఫెక్ట్ అనమాట. మాకు దగ్గర 3 packets ఆయిల్ పట్టాయి. సో మనకు ఫస్ట్ వేయంగానే మనకు కనిపించదండి, ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. అండ్ 3 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి పచ్చడి మంచి కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు అప్పుడు కలుపుకోవచ్చు. 3rd day అయినా 5th day అయినా మళ్ళీ 5th day కూడా కలపాలన్నమాట. ఉప్పు కారం అనేది మొత్తం ఉప్పు వేస్తాం కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే కలుపుతూ ఉండాలన్నమాట. సో 3rd day అయినాక ఒక 15 days తర్వాత నుంచి మీరు పచ్చడి అనేది తినొచ్చు, చాలా చాలా బాగుంటుందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. యమ్మీ మ్యాంగో పికిల్ రెడీ. Bye bye.